రోజు బీసీది కూడా 42% కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ. డాక్టర్ శివకుమార్ గారు మరొకసారి మీ వద్దకు వస్తాను. ఒకసారి శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీహరి యాదవ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్ శివకుమార్ గారు చెప్పినట్టుగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో కానీ కామారెడ్డి డిక్లరేషన్లో కానీ చెప్పింది, ఆ చెప్పిన మాటను నిలబెట్టుకున్నది కాంగ్రెస్ అని చెప్తున్నారు. ఎక్కడైతే ఒక విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ మాత్రం 10 సంవత్సరాల పాటు వారు అధికారంలో ఉన్నప్పటికీ ఈ విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకపోగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని మేమే చేసినట్టుగా ప్రకటించడం చాలా హాస్యాస్పదం అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? జమీల్ గారు నమస్తే. చాలా మంచి సందర్భంగా ఇస్తున్నారు. ఇంకోటి, ఫస్ట్ నేను సుధాకర్ శర్మ గారిని మనస్ఫూర్తిగా, వారు శర్మ గారు అయినా కూడా ఇది సమాజంలోంచి, బీసీ సమాజంలోంచి వచ్చినటువంటి ఒక గొప్ప విజయంగా, ప్రజలకు ఒక గొప్ప అవకాశంగా వారు వర్ణించిన తీరు అవుతుందో, వారు చెప్పినటువంటి పోలిక చాలా బ్రహ్మాండంగా చెప్పారు. నిజంగా ఇది బాగా మేము ఆహ్వానిస్తున్నాం. వారికి ప్రత్యేకంగా బీసీ సమాజం తరఫు నుంచి వారికి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నా. జమీల్ జీ, మీరు కూడా కరెక్ట్ కాంటెంపరీ ఇష్యూని, ఇప్పుడు దీన్ని కేవలం రాజకీయ పార్టీల కోసము, రాజకీయ విధానాల కోసం, ఏ రాజకీయ పార్టీ అయినా అండి, ఆ రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ నిర్ణయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సమాజంలో వచ్చినటువంటి చైతన్యంలో భాగంగా ఉద్యమాలు వస్తాయి. ఉద్యమాల నుంచి వచ్చే ఒత్తిడిలో భాగంగా నిర్ణయాలు జరుగుతాయి. 10 ఏళ్ళు అని ఇంతకుముందు మా అన్నయ్య శివకుమార్ గారు సీనియరు వారు చెప్పినట్టుగా 10 ఏళ్ళు 20 ఏళ్ళ కాదు, కాలము ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ప్రధానమైనటువంటి సమస్యని ఎజెండా చేస్తుంది. ఆ ఎజెండాను సమాజానికి ఇస్తుంది. సమాజము దాని ఒక ఉద్యమ రూపం తీసుకొని సమాజం నుంచి వచ్చే ఒత్తిడిలో భాగంగా నిర్ణయాలు జరుగుతాయి. కాంగ్రెస్ వాళ్ళే గతంలో మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేసే సందర్భంలో విపి సింగ్ ప్రభుత్వాన్ని కూలగొట్టింది వాళ్ళే, మండల్ కమిషన్ బొందబెట్టింది వాళ్ళే, కాకా కలెక్టర్ కమిషన్ ని తీసుకురమ్మని మళ్ళా కాకా కలెక్టర్ కమిషన్ వేసి ఆయన ద్వారానే మాది తప్పుడు రిపోర్ట్ అని చెప్పి కాకా కలెక్టర్ తోటి తప్పుడు తీర్మానం అని చెప్పి రద్దు చేపించింది వాళ్ళే, మండల్ కమిషన్ వేయడానికి అడ్డంకులు సృష్టించింది వాళ్ళే, మండల్ కమిషన్ బీపీ మండల్ యాదవ్ గారు చనిపోయిన 10 ఏళ్ళ దాకా దాన్ని అడకెక్కించింది వాళ్ళే. కాబట్టి కాలం కూడా పాపం వాళ్ళ పాపాలను కూడా ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇచ్చింది ఈ కాలం. మండల్ కమిషన్ ని, కాకా కలెక్టర్ కమిషన్ ని పొందబెట్టిన వాళ్లకు తిరిగి పాపాలని ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఒకెత్త అయితే, సమాజంలో అన్ని వర్గాల నుంచి ప్రజలు చుట్టుముట్టిరు. ఇప్పుడు నువ్వు అడ్డమైన హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి పారిపోవాలనుకుంటున్నావు, ఎక్కడ కూడా నువ్వు పోవడానికి పారిపోవడానికి వీలు లేదని అన్ని వైపుల నుంచి బీసీ సమాజం చుట్టుముట్టింది. ఇవాళ ఇది ఒక కేవలం వాళ్ళ ప్రేమతోనో వాళ్ళతో ఇంతకుముందు వారు చెప్పారు తెలంగాణ కూడా ఇచ్చింది వాళ్ళే. అవును, తెలంగాణ కలిపింది కూడా వాళ్ళే. కాలము పాపాలు చేసిన వాళ్ళకి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇచ్చింది. తెలంగాణను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసింది వాళ్ళే. తెలంగాణ ఇవ్వకుండా 69 ఉద్యమాన్ని తొక్కిపెట్టింది వాళ్ళే. మొన్న కూడా December 9 ప్రకటన పేరు 2009 నుంచి 14 దాకా నానబెట్టి 1200 మంది ఆత్మహత్యల వల్ల కారణం. మన దేశానికి స్వతంత్రం వచ్చిందండి. పెద్ద ఎత్తున ఈ దేశ సమాజంలో ఉన్నటువంటి ఈ మొత్తం దేశవాసి బిడ్డలందరూ పెద్ద ఎత్తున స్వాతంత్రం కోసం పోరాటం చేస్తే బ్రిటిష్ వాళ్ళకు అనివార్యంగా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అనివార్యంగా దేశానికి స్వతంత్రం ఇచ్చి పోల్చిన పరిస్థితి క్రియేట్ చేయబడ్డది. కాబట్టి స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినట్ట, దేశ ప్రజలు పోరాడి తెచ్చుకున్నట్ట. అట్లే తెలంగాణ సమాజం కూడా తెలంగాణ కాంగ్రెస్ దయాదక్షిణ ఆధారపడి రాలేదు. తెలంగాణ సమాజము ఈ పార్లమెంటరీ యంత్రాంగాన్ని మొత్తం స్తంభింపజేసి ఒక కంపల్షన్ క్రియేట్ చేసింది. సేమ్ ఈ రోజు కూడా మనం మళ్ళీ నేను పోయి కేసీఆర్ గొప్పతనము, తెలంగాణ గొప్పతనం కోసము ఈ మాత్రం బీసీలకు రాక వచ్చిన ఒక మొత్తం సమాజమే బీసీల గురించి చర్చించే ఈ సందర్భంలో కూడా నేను విషయాన్ని పక్కతో పట్టించుకోలేదు. కానీ ఇలా బీసీ సమాజానికి 1947లో ఈ దేశానికి స్వతంత్రం వస్తే, 1950 జనవరి 26 నుంచి ఈ దేశంలో రాజ్యాంగం అమల్లోకి వస్తే, నిజంగా బీసీల హక్కుల కోసం ఏదైనా ఒక దక్షిణ భారతదేశంలో ఒక గొప్ప నిర్ణయం తమిళనాడులో అప్పట్లో జరిగింది. తర్వాత రెండవ స్వతంత్ర భారతానంతరం దక్షిణ భారతదేశంలో జరిగిన రెండవ అతిపెద్ద నిర్ణయము, అతిపెద్ద స్వతంత్ర పోరాట విజయము, అతిపెద్ద సామాజిక ఉద్యమ విజయం ఇది. బీసీ పోరాట, బీసీలకు సంబంధించిన 47% రిజర్వేషన్ రావడం అనేది ఇది ఆనాడు మురళీధరరావు కమిషన్ లో 34% అమలైంది. ఇంకో 8% అదనంగా ఇవ్వాలి, మనం తెచ్చుకోగలిగినాం. ఇది ఒక సామాజిక విజయమే తప్ప ఇది రాజకీయ పార్టీలకు నేను ఇంతకుముందు జాగృతి గారి గురించో ఇంకోరి గురించో నేను చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు ఇది సమాజంలోంచి వచ్చినటువంటి కంపల్షన్ క్రియేట్ చేసింది బీసీ సమాజం. 42% రిజర్వేషన్ అమలు చేస్తామన్న కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయమని పదవిలో కూర్చున్న తెల్లారి నుంచి బీసీ సమాజం స్టార్ట్ చేసింది. వివిధ సంఘాలు ఏమన్నా కావచ్చు, నాయకులు ఎవరైనా కావచ్చు, ఎవరెవరి జెండాలు ఏమన్నా ఉండొచ్చు కాక అందరి ఎజెండా 42% రిజర్వేషనే. ప్రతి సందర్భంలో రాహుల్ గాంధీ గారిని కార్నర్ చేసి మొత్తం సమాజం చేతిలో రాజ్యాంగం పట్టుకున్నావు, జిత్నే ఆబాది ఉత్తర భాగీదారి అంటున్నావు. ఇక మా ఆబాది లెక్క మీరు తేల్చినావు, కులకరణ తేల్చినావు కదా, మరి ఆబాది లెక్క తేల్చినప్పుడు జిత్న భాగీదారి సంగతి కూడా తేల్చాలి కదా అని చెప్పి సమాజం మొత్తం ముక్త కంఠంతో ఉంది. ఇవాళ పార్టీలు జెండాలు అన్ని పక్క పెట్టి ఏకైక ఎజెండా తోటి ఇవాళ తెలంగాణ సంబంధించినటువంటి ఒత్తిడి ప్రధానంగా రాహుల్ గాంధీ గారు కూడా, మీకు తెలుసో తెలియదు అంటే మీకు తెలియదని అనుకోవట్లేదు, ఇది ఇవాళ ప్రధాన ఎజెండా కాకపోయినా
రాహుల్ గాంధీ గారు కూడా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఏ చిన్న పారిపోవడానికి తప్పించుకోవడానికి ఒక చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు. Yes. తెలంగాణ సమాజంలో సబ్బన్న కులాలు సబ్బన్న వర్గాలు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కానీ మొన్న వచ్చినటువంటి అధికార మార్పుడు వాళ్ళు అన్నారు కదా, మార్పు రావాలి కాంగ్రెస్ రావాలంటే ఏ మార్పు రావాలనుకున్నారు? గతంలో వెలుమలు రెడ్లు మాత్రమే ఆధిపత్యంలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే సబ్బన్న కులాలకి సబ్బన్న వర్గాలకి అధికారంలో వాడ దొరుకుతారు అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజాపాలన పేరు మీద కులపాలనే, 2 వర్గాలు 2 కులాలు 2 కుటుంబాలు మాత్రమే తెలంగాణ వెళ్తున్న తీరుని ఎక్కడికక్కడ ప్రజలు ఎండగడతా ఉన్నారు. Yes. ఈ సందర్భంలో సమాజం నుంచి వచ్చినటువంటి ఒక ఒత్తిడిలో ఒక కంపల్షన్ భాగంగా మొత్తం బీసీ సమాజం ఆఫ్టర్ ఆల్ ఇండిపెండెంట్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం ఒక ఉద్యమం అయితే, పక్కనే ఉన్న తమిళనాడులో వాళ్ళు 50% దాన్ని తొలగించుకొని వాళ్ళు సాధించినటువంటి ఒక విషయం అయితే, ఇది ఒక పెద్ద సామాజిక విప్లవం. ఇది చారిత్రాత్మకమైనటువంటి దినము. చరిత్రలో మొత్తం సమాజం, భారత సమాజానికి తెలంగాణ సమాజం ఎప్పుడైనా మార్గదర్శి. ఇప్పుడు ఈ నిర్ణయం తోటి మరోసారి మొత్తం భారత సమాజానికి తెలంగాణ సమాజం మరోసారి మార్గదర్శి కాబోతుంది. ఈ 42% రిజర్వేషన్ ఇక్కడికే పరిమితం కాదు. ఇది కేవలం ఒక చిన్న డిసెంబర్ 9 ప్రకటన లాంటిది. ప్రకటన చేసి తప్పించుకుంటే పారిపోతే సభలలో కూడా కేవలం స్థానిక సంస్థలకే పరిమితం కావద్దు. రేపు చట్టసభలలో కూడా బీసీ రిజర్వేషన్ సాధించుకునే వైపుగా బీసీ సమాజం తన చైతన్యాన్ని ముందు తీసుకుపోతానని విశ్వసిస్తున్నా. ఇదే విషయంపై శ్రీహరి